సంవత్సర కాలంలో ప్రభుత్వ పనితీరు ఏందో, ప్రభుత్వ సత్తా ఏందో తేలిపోయింది. ఎక్కడ ప్రతిపక్షాలని పనిచేయనీయకుండా, అసలు ప్రభుత్వ శాఖలతో పని చేయించే దమ్ము లేక, కేవలం ఒక పోలీస్ శాఖతోనే ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితిలో ఇంత బలహీనమైన ప్రభుత్వమో తేలిపోయింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. పైకి మాత్రం మేకపోతు గంభీరాలు ప్రదర్శిస్తూ కేసీఆర్ రావాలి, ఇది రావాలి, అది రావాలి అని చెప్పి కోతలుగా వస్తున్నారు. కానీ కేసీఆర్ గారిని పక్కన పెట్టండి, పార్టీని పక్కన పెట్టండి, మా విద్యార్థి సంఘాలు, బీఆర్ఎస్ విద్యార్థి సంఘ నాయకులు గురుకుల పాఠశాలలను సందర్శిస్తాం, గురుకుల పాఠశాలల్లో ఉన్న పరిస్థితులను తెలుసుకొని వస్తాం, నివేదిక ఇస్తాం అని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకొని పాఠశాలకు వెళ్ళే ప్రయత్నం చేసిండ్రు. మేము పార్టీగా గతంలో మా ప్రభుత్వంలో సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలను అప్పచెప్తే ఎంత అద్భుతంగా తీర్చిదిద్దినరో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వాటి సెక్రటరీగా, ఆ తర్వాత కేసీఆర్ గారు ఒక సోషల్ వెల్ఫేరే కాదు, ప్రవీణ్ గారు మీరు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నారు అని చెప్పి మిగతా ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, బీసీ వెల్ఫేర్ కావచ్చు, మైనారిటీ వెల్ఫేర్ కూడా అన్ని గురుకులాలని కూడా వారికి అప్పచెప్పి వారి నాయకత్వంలో పిల్లల చదువు ముఖ్యమైంది, కానీ సరైన వసతులు కల్పించి చదివిపిస్తేనే, చదువుకు అవకాశం ఇస్తేనే వారు ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. సరైన తిండి లేకుండా, సరైన బట్టలు లేకుండా, సరైన వసతులు లేకుండా చదువు చెప్పితే కష్టమవుతుంది. అవి కూడా అన్నీ సరైన పద్ధతిలో ఉండాలని చెప్పి ప్రభుత్వంగా ఇక్కడ పైనుంచి వెళ్ళే మెనూతో సహా ఇక్కడి నుంచి నిర్ణయించి ప్రతిదీ కూడా ప్రతిరోజు ప్రతి పూట అమలయ్యేటట్టుగా చేసి అద్భుతమైన పద్ధతుల్లో విద్యా విధానాన్ని మెరుగుపరిచి భారతదేశంలోనే అత్యంత ప్రతిభావంతంగా నడుపుతున్న గురుకుల పాఠశాలలుగా తెలంగాణ రాష్ట్రానికి పేరు వచ్చింది. మన పిల్లలు ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కడమే కాదు, ఎక్కడో ఖండాంతరాల్లో ఉన్న కిలిమంజారో పర్వతాలను కూడా అధిరోహించే పద్ధతులు. అంటే మేము ఆ రోజు చూసింది కేవలం పర్వతం ఎక్కడం అంటే 4 మెట్లు ఎక్కడం అని కాదు. మా పిల్లలు అంత ఆత్మవిశ్వాసంతో మేము దేనైనా అధిగమిస్తాం, ఆకాశమే మాకు హద్దు అన్న పద్ధతుల్లో ఆ విశ్వాసాన్ని పెంచే ఒక ప్రక్రియను, మా ముఖ్యమంత్రి గారి ఆలోచనని ప్రత్యక్షంగా కార్యరూపంలో పెట్టిన ప్రవీణ్ కుమార్ గారిని ఈ మధ్యకాలంలో గురుకుల పాఠశాలపైన విమర్శలు వస్తున్నాయి. పిల్లలు రోడ్ల మీదకి వస్తున్నారు, బాధపడుతున్నారు, వందలాది మంది ఆసుపత్రుల్లో పాలవుతున్నారు విషాహారంతో, రకరకాల పద్ధతుల్లో పిల్లలు చనిపోతున్నారు. విషాహారంతో పాటు ఎలుకలు గరవడం, పాములు గరవడం, 1-2 సందర్భాల్లో ఆత్మహత్యలకు పాల్పడడం, ఇటువంటి దురదృష్టకరమైన సందర్భాలు మనకు ఎదురవుతున్నాయి, కనబడుతున్నాయి అని చెప్పి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులుగా పనిచేసిన అనుభవం ఉన్న మా పార్టీలో కూడా ఇప్పుడు ప్రస్తుతం వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మిత్రులు కలిపి కమిటీ వేసారు. ఆ కమిటీ కూర్చొని మొత్తం రాష్ట్రంలో మనమే పోవడం ఇబ్బంది అయింది కాబట్టి బీఆర్ఎస్వి విద్యార్థులందరినీ కూడా దీంట్లో భాగస్వాములు చేస్తే బాగుంటుంది, ఎక్కడికక్కడ ఆయా జిల్లాలలో వాళ్ళకి ఇంటిమసీ ఉంటుంది కాబట్టి వెళ్ళి పిల్లల్ని కలిసి ఆ స్కూళ్ళల్లో ఉండే వసతులేంది,
ఆహారం ఏ పరిస్థితిలో ఉంది, ఎట్లా ఉంది, ఎక్కడెక్కడ బాగా నడుస్తున్నాయి, ఎక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఉంటే వాటిని తీసుకొని రండి అని చెప్పి పార్టీగా మేము దాని అంతా కూడా తీసుకొని రేపు శాసనసభ పెట్టే అవకాశం ఉంది కాబట్టి శాసనసభలో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదాం. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత అది. ఈ రాష్ట్రాన్ని మంచిగా నడపడానికి, రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే బాధ్యత, ప్రభుత్వం సరైన పద్ధతిలో నడవడానికి కావాల్సిన సహకారం ఇవ్వాల్సిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి మేము ప్రతిపక్షంగా మా బాధ్యతలో భాగంగానే మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. నిజమే, రేవంత్ రెడ్డి అండ్ టీం చాలా బాగుంది మా ప్రభుత్వ పరిపాలన అని సంబరాలు చేస్తున్నారు. చేసుకోండి, మీ సంబరాల జోలికి మేమేం రాలే, ప్రజలు చెప్తారు దానికి తీర్పు. కానీ మేము పోదలుచుకున్న స్కూళ్ళలో పోయి మేము ఉన్నటువంటి పరిస్థితులు తీసుకొచ్చి చెప్తాం మీకు అని అంటే ఎందుకు భయం వేస్తుంది రేవంత్ రెడ్డికి? ఒకవేళ నువ్వు అనుకున్నట్టు గొప్పగానే ఉంటే అదే చెప్తారు కదా మా వాళ్ళు వచ్చి, చాలా గొప్పగా అద్భుతంగా నిర్వహిస్తున్నారు, మనం చేసిన పద్ధతిలో చేస్తున్నారు, లేదా మనకంటే కొంచెం ఎక్కడైనా ఒక స్కూళ్ళలో తక్కువగా ఉంది, లేదా పలానా స్కూల్లో మనకంటే గొప్పగానే చేస్తున్నారు, ఇంకా మంచిగా చేస్తున్నారు అనేది రాసిస్తారు కదా. వాళ్ళు అంతకు మించి ఏం చేయడానికి లేదు కదా. ఉన్నదాన్ని లేదు అని చెప్పడానికి లేదు, లేని దాన్ని ఉన్నది అని చెప్పడానికి లేదు. ఉన్నది ఉన్నట్టుగా ఇవాళ ఏముందో దాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టడం, ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం అనేది మా బాధ్యతగా మేము భావించినాం. మరి ఎందుకు స్కూళ్ళలో పోవడానికి అనుమతిస్తలేడు రేవంత్ రెడ్డి? ముందు రోజే ఉత్తర్వులు వచ్చినాయట. ఎందుకంటే మా కింది స్థాయి అధికారులు చెప్తున్నారు, సార్ మన ఎమ్మెల్యే వస్తారా, మన నియోజకవర్గానికి వస్తారా, మా స్కూల్కి వస్తారా? సంబంధిత అధికారులు అందరూ మాట్లాడుతున్నారు. ఏ ఒక్కరో కాదు, అన్ని జిల్లాలలో అన్ని పాఠశాలలకు సంబంధించిన ఏరియాలో ఉన్న పోలీసులు మాట్లాడుతున్నారు. మా కార్యకర్తలు అడుగుతున్నారు, సార్ మన ఎమ్మెల్యే గారు వస్తారా? మాకంటే ముందే రేవంత్ రెడ్డే సమాచారం ఇచ్చిండు మేము వస్తామన్న విషయాన్ని. ఏమని? అడ్డుకోండి, అరెస్ట్ చేయండి, లోపల పోనీయకండి. రేవంత్ రెడ్డి మమ్మల్ని మోనేవును ఓకే, కానీ పిల్లలే వస్తున్నారు కదా రోడ్ల మీదకి. నువ్వు మమ్మల్ని ఓనియాకు ఓకే, గా పిల్లలు అవంశమని తెలియని పిల్లలు, అబద్ధాలు ఆడడం తెలియని పిల్లలు ఎందుకు వచ్చి రోడ్ల మీద వందలాదిగా వేలాది మందిగా కూర్చుంటున్నారు? సో ఉండాలి కదా నీకు. స్పష్టంగా తేలిపోతుంది, రేవంత్ రెడ్డి మా టీఆర్ఎస్వి పిల్లలనే స్కూల్ లోపలికి అడుగుపెట్టనిచ్చే పరిస్థితిలో లేడు అని అంటే ఆ స్కూళ్ళ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంత మించిన నివేదిక అవసరం ఉందని నేను అనుకోవడం లేదు. రేవంత్ రెడ్డి ఇచ్చుకుంటున్నాడు తన గురుకుల పాఠశాల నిర్వహణ పైన ఆయన చక్కదనం ఎట్లుందో ఆయనకు ఆయనే సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నాడు మా వాళ్ళని ఆపడం ద్వారా. మా వాళ్ళు ధర్నాలు చేస్తామనిలే, స్కూల్ బైకాట్ చేయిస్తానికి పోలే. మా కార్యక్రమం అది కాదు. కేవలం స్కూల్లో పోయి 2, 3, 4 పిల్లలు, ఒకవేళ మీ ప్రిన్సిపల్కి చెప్పి మీరు ఎక్కువ మందికి అయితే డిస్టర్బ్ అయ్యింది అనుకుంటే ఇద్దరికి ఇస్తే ఇద్దరికి పర్మిషన్. మేము కూడా 5గురే మమ్మల్ని ఎక్కువ మమ్మని చెప్పలే. ఇంకా ప్రత్యేకంగా కేటీఆర్ గారు చెప్పారు, ఎక్కడైనా మహిళా డిగ్రీ కళాశాలలు కానీ ఇతర మహిళా గురుకులాలు ఏమైనా ఉంటే, గర్ల్స్ స్కూల్స్ ఏమైనా ఉంటే, మీరు మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో పోయిన వాళ్ళు తప్పకుండా అక్కడికి మన మహిళా నాయకురాలను అక్కడ లోకల్ ఉన్న వాళ్ళని కూడా తీసుకొని పోండి. ఎందుకంటే ఆ పిల్లలు మహిళలకైతే చెప్పుకోగలుగుతారు వాళ్ళ సమస్యలు అని కూడా చెప్పి ఇంత జాగ్రత్త తీసుకున్నాం మేము పార్టీగా. ఒకవేళ మేము బాయ్కాట్ పిలిపో ఇంకోటో ఇస్తే అది ఇస్తాం, అది వేరే విషయం. మేము ఆ పనికి పూనుకోలే. మహిళలు ఉన్న స్కూళ్ళకి, గర్ల్స్ పిల్లలు ఉన్న స్కూళ్ళకి మహిళల్ని పొమ్మని చెప్పిన మా లీడర్లతో పాటు, మా విద్యార్థి నాయకులతో పాటు. కానీ రేవంత్ రెడ్డికి భయం వేస్తుంది, ఉరుకుడు ఉడుతుంది. మేము లగచర్లకు పోతామంటే భయం అవుతుంది, మేము నిర్మల్కి పోతామంటే భయం అవుతుంది, కేటీఆర్ గారు కొండారెడ్డిపల్లికి వస్తా అంటే భయం అవుతుంది. ఎక్కడికి పోనీయాడు? మహబూబాద్ పోతానంటే ధర్నాకు పర్మిషన్ లేదు, ఇయ్యాడు. ఏం ఆపగలిగినావు రేవంత్ రెడ్డి? నువ్వు లగచర్ల మేము పోయి అక్కర్లేదు, 100,000 మంది లగచర్ల బాధితులు మా ఈ భవన్కి వచ్చిండ్రు. హైదరాబాద్ దగ్గర మేము పోయి అక్కర్లేదు, వాళ్ళు 100,000 వాళ్ళు ఇక్కడికి వచ్చిండ్రు.
మూసీ బాధితుల దగ్గర మేము పోయే పని లేదు, వాళ్ళే ఇక్కడికి వచ్చిండ్రు. స్కూల్ పిల్లలు కూడా బాయ్కాట్ చేసి రోడ్ల మీకు వస్తున్నారు, అక్కడ ఉన్న మా నాయకుల దగ్గర పోయి చెప్తున్నారు, అన్న మేము రావణ దగ్గర పోతాం, కేటీఆర్ గారిని కలిపేయండి అని అడుగుతున్నారు. ఏం జరుగుతుంది మరి? వడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. కొనకుండా దళారుల పాలు చేసినావు. ఏ రోజు ఎన్ని ఒడ్లు కొన్నావో చెప్పమని అడిగితే ఇప్పటివరకు ఎవరు దిక్కులేడు, సమాధానం లేదు. రైతు బంధు మీద, రైతు రుణమాఫీ మీద పచ్చి అబద్ధాలు. ఇప్పటి వరకు రైతు రుణమాఫీ 10,000 కోట్ల మించి ఒక్క రూపాయి కూడా జరగలేదు. చెప్తున్నవన్నీ కాకి లెక్కలు, అబద్ధపు లెక్కలు. ఏ మంత్రి చెప్తాడో సమాధానం చెప్పాలి. కాకి లెక్కలు వద్దు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లెక్కలే కావాలి. నేను చెప్తున్నా 10,000 కోట్లు కూడా దాటలేదు రైతు బంధు, ఇప్పుడు రైతు రుణమాఫీ. ఇంకొక దొంగాట మొదలుపెట్టిండ్రు నిన్న మొన్న నుంచి. ఏంది? రైతులట మీ బోనస్ బోగసే బాగుంది, రైతు బంధు కంటే మంచిగా అని చెప్పారట. ఇప్పుడు బుద్ధుండాల మాట్లాడడానికి. ఏమిచ్చినావు నీ మేనిఫెస్టోలో? 2 లక్షల రుణమాఫీ, 15,000 రైతు భరోసా, ప్రతి గింజకు 500 రూపాయల బోనస్ రాసిచ్చిన మేనిఫెస్టోలు ఉన్నాయి. బట్టి విక్రమార్క గారు సంతకం పెట్టించిన అఫిడవిట్లు ఉన్నాయి. ఎంతకాలం మీ అబద్ధాల మాటలు? ఎన్ని రోజులని మోసం చేస్తారు ప్రజల్ని? స్కూళ్ళల్లో అన్నం పెట్టడానికి కూడా చేతగాని దద్దమ్మ ప్రభుత్వం నీది. దానికి కూడా మళ్ళీ కలెక్టర్ల కమిషన్ల, ఇది కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిషన్ల టాస్క్ ఫోర్స్. ఎందుకు పాపం కలెక్టర్ గన్ని పనులు పెట్టి స్కూల్ పిల్లలకి అన్నం పెట్టేదానికి కలెక్టర్ కూడా పోవాలి మళ్ళీ? పాపం ఏం కర్మ వచ్చింది? వ్యవస్థ అద్భుతమైన వ్యవస్థ నిర్మాణం అయి ఉండే కదా. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 10 ఏళ్ళు నడిపి చూసినాం కదా, చూపించినాం కదా నీకు. ఇచ్చే వాటిని కూడా నడపడం చేత కానీ దద్దమని ప్రభుత్వం. నువ్వు ఏం చక్కగా నడుపుతున్నావు? సంబురాలు చేశాడు, సంబురాలు. ఏ ఊరికన్నా పో, ఒక్కడి సెక్యూరిటీ వాళ్ళు పెట్టి నువ్వు నీ మంత్రిని ఉన్నావు పంపు. ఎంత బాగుంటుందో సంబురాలు వీపు మీద. మహిళలు, ప్రధానంగా మహిళలు సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఎవరికి పోయినా మంచిగా చీపుర్లతోని సంబురాలు చేసుకోవడానికి. నీవు వస్తే, నీ వీపు ఇస్తే సంబురాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అక్కడ నువ్వు చేసిన నిర్వాకానికి. 24 గంటల విద్యుత్తు నిమిషం పోకుండా అందిస్తే కేసీఆర్ గారు దాన్ని నడిపే చేతగాట్లే. ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తే అద్భుతంగా భగీరథతో వాటిని నడపడం చేతగాట్లే. అద్భుతంగా నడిపి దేశానికి ఆదర్శంగా అద్భుతమైన పాఠశాలలను ఇస్తే, గురుకుల పాఠశాలలను ఇస్తే వాటిని నడపడం చేతగాట్లే. అమాయక పిల్లల్ని చంపుతున్నావు. 26 మందిని ఇప్పటికి చంపినావు. ఇంకా చాలదా పాపం? సోయిందా? ఒక్కనాడంటే ఒక్కనాడు విద్యాశాఖ పైన రివ్యూ చేసినవా ఇప్పటివరకు? 29 సార్లు, ఢిల్లీకి 30 సార్లు. ఏం సాధించడానికి? ఇదే మేము మొత్తుకున్నాం, కేసీఆర్ గారు మొత్తుకున్నది ఇదే. ఢిల్లీ బానిసలను తెచ్చుకోకండి, తెచ్చుకుంటే ఏం పని చేయాలన్నా, ఆఖరికి ఒకటి పోవాలన్నా వాళ్ళ అనుమతి కావాలి. ఆలోచించండి, తొందరపడుకుని మళ్ళీ ఢిల్లీ బానిసత్వం పోవద్దు ఈ రాష్ట్రము అని చెప్పాను. అర్థమైపోయింది. ఏడాదిలో 30 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగితే ఒక ముఖ్యమంత్రి, మంత్రివర్గం ఏం పని చేస్తారు ఇక్కడ? ఏ పని లేదు. ఒకటే ఒకటి పోలీస్ శాఖకు పని. ఎదురు తిరిగితే కేసులు పెట్టుండ్రి, ఉన్నట్టు మాట్లాడితే కేసులు పెట్టుండ్రి, సోషల్ మీడియా మీద కేసులు, టీఆర్ఎస్ కార్యకర్తల పైన కేసులు, టీఆర్ఎస్ నాయకుల పైన కేసులు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది? ఏడాదిలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎజెండా ఏంది అంటే ఒకటే ఒకటి కేసులు, పోలీసులు, జైలు. పైకి లోపల ఎజెండా ఒకటే ఒకటి మూటలు దోసుకోవాలి, మూటలు కట్టాలి, ఢిల్లీకి అప్పచెప్పి రావాలి, సగం వాళ్ళకు సగం వీళ్లకు. గిది తప్ప ఇంకోటి చేతగాలే ఏడాదిలో. ఏం సంబరాలు చేసుకుంటాం ఈ ముఖానికి? ఒక దాంట్లో గిది ప్రారంభం చేసినా, గిది కొత్తది ఇచ్చినా, ప్రజలకు సంతోషాన్ని కలిగించే ఒక వార్త చెప్పినా, కనీసం చెప్పడానికన్నా, ఇవ్వకపోయినా చేతగాలే నీకు, నీ వల్ల కాట్లే, చెప్పడం కొరకన్నా, చెప్పుకోవడం కొరకన్నా. గత ప్రభుత్వం గాంధీ నేను ఇది చేసిన, కొత్తది చేసిన, నా మేనిఫెస్టో ప్రకారం నా 420 హామీలలో ఇది అమలు చేసిన అని చెప్పడానికి ఒక్కటంటే ఒక్కటి ఉందా? కేవలం గత ప్రభుత్వంలో మేము ప్రారంభించినవి, మేము శంకుస్థాపనలు చేసినాయి, అక్కడో ఇక్కడో ఏదన్నా ఒకటి ప్రారంభం చేస్తున్నామేమో. చేయాలి, ప్రభుత్వంగా తప్పకుండా బాధ్యత చేస్తారు. అది కాకుండా ఒక కొత్త పథకం, ఈ కొత్తగా నువ్వు నేర్పింది కేవలం పోలీస్ కేసులు తప్ప అంతమించి లేదు. ఒక ఏడాదిలో గిన్ని తిట్లు తిట్టించుకున్నావు మహిళల చేత అడ్డగోలుగా. రైతులు, మహిళలు, యువకులు ఒక వర్గం అంటే ఒక వర్గం సంతోషంగా ఉన్నారు, మంచిగా ఉన్నారు, ఈయన ఇచ్చిన హామీతో సంతృప్తి పడుతున్నారు, నెరవేరుస్తున్నారని చెప్పి, హామీలో ఫలాన్ని నెరవేర్చిందని చెప్పి అన్నది వాళ్ళు లేరు. నేను జిల్లాలో అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, పోలీస్ అధికారులు కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, తప్పకుండా పాఠశాలల్ని సందర్శించడానికి ఎవరైతే వస్తున్నారో బీఆర్ఎస్పీ విద్యార్థులు అందరికీ అనుమతించండి. మీరు దగ్గరుండైనా సరే మీకు టైం ఉంటే ఒప్పుకుంటే వాళ్ళు పిల్లలతో మాట్లాడేది ఏదో రికార్డ్ చేసుకోండి. మీరు కూడా, మా వాళ్ళు కూడా అదే రికార్డ్ చేసుకొని వస్తారు. కానీ పిల్లలు ఆపుతాం, నిర్బంధం పెడతాం, స్కూళ్ళకు పోనీయమంటే మీ బండారం మీరు బయట పెట్టుకోవడం తప్ప, మీ చేతగాంతనాన్ని, మీ అపరిపక్వతని మీరు నిరూపించుకోవడం తప్ప, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి పని విధానానికి ఆయన సర్టిఫికేట్ ఇచ్చుకున్నట్టు అవుతుంది తప్ప చేతగాట్లేదు, చేయలేకపోతున్నాను ఇంకోటి కాదు. జిల్లా స్థాయి అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను నేను, ఎక్కడ కూడా మీరు ఆటంకపరచవద్దు. ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్పీ విద్యార్థులుగా వాళ్ళ బాధ్యత అది. వాళ్ళ తోటి పిల్లలు ఎట్లా ఉన్నారు, ఏమున్నారు అని చూడాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. దాని కొరకే వస్తున్నారు. మీరు ఎంత ఆపినా ఉన్నది నివేదిక మాకు వస్తుంది, అందులో సందేహం ఏం లేదు. కానీ అధికారులుగా ప్రవర్తించండి. పోలీసులు కూడా, కింది స్థాయిలో పోలీసు అధికారులు కూడా, పై స్థాయి పోలీసు అధికారులు కూడా చేయలేకుంటాయినరు. దురదృష్టం ఎందుకో. ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా ఉపయోగం లేదు, డీజీపీ గారికి కూడా. కానీ ప్రభుత్వం మారుతుందన్న విషయం, మీ ప్రవర్తన పైన విచారణ ఉంటుందనే విషయం కూడా గుర్తుపెట్టుకొని పనిచేయాలని చెప్పి నేను పోలీస్ శాఖతో పాటు అన్ని శాఖ అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఫేక్ ఎన్కౌంటర్లు ఏదైనా తప్పే, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసీఆర్ గారు కూడా ఎప్పుడు కూడా వీటిని ఒప్పుకోలేదు. గతంలో మా ప్రభుత్వం ప్రారంభమైన కొద్ది రోజులకే ఒక ఎన్కౌంటర్ అయ్యి ఒకరు చనిపోయిందని చెప్పి తెలిస్తేనే వెంటనే కేసీఆర్ గారు పోలీసు ఉన్నతాధికారులందరినీ కూడా పిలిచి గట్టిగా చెప్పడం జరిగింది. నిజంగా ఒకవేళ అవతల వైపు నుంచి కాల్పులు జరిగి మీకు ప్రమాదం వచ్చిందనుకుంటే తప్ప ఏ పరిస్థితులలో కూడా ఎన్కౌంటర్ అనేది జరగడానికి వీల్లేదు. చట్ట ప్రకారమే పోవాలి. వాళ్ళు ఎవరైనా సరే చట్ట వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అని మీరు అనుకున్నప్పుడు చట్టం పరిధిలో మీకున్న అధికారాలను వినియోగించండి, వాళ్ళని కోర్టులో ప్రవేశపెట్టండి. ఆ తర్వాత విచారణ
నిర్ణయిస్తుంది తప్ప ఎవరు ఒప్పు ఎవరు తప్పు అనేది ఎన్కౌంటర్ అనేది ఏ పరిస్థితుల్లో మళ్ళీ జరగడానికి వీలేదు తెలంగాణలో అని చెప్పినారు. ఆ పద్ధతుల్లో 9 సంవత్సరాల్లో ఏ ఒక్క చోట కూడా అటువంటి సంఘటన జరగలేదు. మరి నిన్నటి ఎన్కౌంటర్ కూడా మాకు వస్తున్న సమాచారం ప్రకారం దానిపైన రకరకాల అనుమానాలు వస్తున్నాయి. ఆదివాసీ హక్కుల సంఘాలకు సంబంధించిన మిత్రులు కూడా వచ్చి మా దగ్గర రిప్రజెంటేషన్ ఇచ్చినారు. ఎక్కువగా మా ఆదివాసీలను అణచేస్తున్నారు, ఈ పేరు మీద చంపేస్తున్నారు, దీనిపైన కూడా మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పి వారు ఏదో మేము కోర్టులో వేసామన్నమాట కూడా చెప్పిండ్రు. ఎట్టి పరిస్థితులలో ఎన్కౌంటర్లు ఫేక్ అయితే తప్పకుండా అధికారులపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవి ఏ కేసులైనా సరే తప్పుడు కేసులు పెట్టినట్టుగా ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీ నుంచి వచ్చిన ఒత్తిళ్లతోనే లొంగి తప్పుడు కేసులు పెట్టినా ఇటువంటివి చేసినా సంబంధిత అధికారులపైన చర్యలు ఉంటాయి. మేము ఫేక్ ఎన్కౌంటర్లు తప్పకుండా ఖండిస్తాం, అందులో సందేహం ఏం లేదు. నిన్నటి ఎన్కౌంటర్ తప్పుడు ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి 14 మంది పైన చనిపోయినట్టున్నారు ఎన్కౌంటర్లలో. తప్పకుండా అన్నిటిపైన కూడా ఎవరు అనుమానాలు వ్యక్తీకరించినా, వాళ్ళ కుటుంబ సభ్యుల అనుమానాలు వ్యక్తీకరించినా విచారణ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. పోలీసులు కూడా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దేంట్లో లేదని చెప్పారు టీఆర్ఎస్ పాత్ర? అన్నింటిలో ఎండ్లోనైనా టీఆర్ఎస్ పాత్రే ఉంది. అసలు బీఆర్ఎస్ పార్టీనే లేకుండా చేసిన, బీఆర్ఎస్ నామరూపాలే లేవు, బీఆర్ఎస్ అడ్రస్సే లేదు అని చెప్తూ ఎండ్లమైనా మళ్ళీ బీఆర్ఎస్ఏ చేసింది అటువంటిది ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? ఇక కేసీఆర్ను లేకుండా చేసినా అని చెప్పే ముఖ్యమంత్రి ఇంకేందో చేసి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఉనికి లేదా అంటుండు. వాళ్ళ దాంట్లో పీసీసీ అధ్యక్షుడు ఒక ఆయన, ఇంకొక మంత్రి ఒక ఆయన, వీళ్ళు మరి లేని బీఆర్ఎస్ ఇవన్నీ ఎట్లా చేస్తుంది? అయితే ఒప్పుకో, మమ్మల్ని భయపెట్టిస్తుంది బీఆర్ఎస్ అని ఒప్పుకో, దాని మీద ఏమైనా మాట్లాడదాం. బీఆర్ఎస్ని చూస్తే నాకు వణుకు పుడుతుంది, నిద్ర పడతలేదు అని చెప్పు, దాంట్లో మాట్లాడదాం. కానీ ప్రతి దాంట్లో బీఆర్ఎస్, మరి బీఆర్ఎస్ఏ చేస్తే చేత కాదా నీకు? అంత దద్దమల మీరు? మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం పనిచేస్తుంది? మీ ఇంటెలిజెన్స్ ఏం పనిచేస్తుంది? మీ ఎస్బీ ఏం పనిచేస్తుంది? మరి మీ ఇతర శాఖల అధికారులు ఏం పనిచేస్తున్నారు? అన్ని బీఆర్ఎస్ పార్టీ చేస్తే అంటే మొత్తం స్కూళ్ళను బీఆర్ఎస్ నడుపుతుందా, ప్రభుత్వం నడుపుతుందా? భోజనం సప్లై చేసేది నువ్వు. ఒకవేళ నేను నడుపుతలేను, బీఆర్ఎస్ నడుపుతుంది ప్రభుత్వాన్ని అంటే దామే మాట్లాడతా. ప్రభుత్వాన్ని మేము నడుపుతలేము, బీఆర్ఎస్ నడుపుతుంది అని అంటే మా మీద ఆరోపణ చేయొచ్చు. ప్రభుత్వం నువ్వు నడుపుకుంటూ అంటే ఏంది? వాళ్ళ చేతగానితనాన్ని వాళ్ళ మూర్ఖత్వాన్ని పరిపాలన చేయడం రాని తనాన్ని బయటపెడుతుంది. నిజంగా కొంచెం తెలివికలు అయితే మాట మాట్లాడరు. ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ చేసినా బయట చెప్పడానికి లేదు. ఎందుకు అని అంటే చెప్తే మై చదిపోతుంది, ఏం బిక్తున్నారు అని అంటారు ఊర్లల్లో. నేను అనకూడదు ఇక్కడ, కానీ ఊళ్ళల్లో అనే మాట చెప్తున్నా నేను. మరి వాళ్ళు చేస్తుంటే నువ్వేం బిక్తున్నావు బే అంటారు ప్రజలు, వినేటోళ్ళు. అట్లుంటుంది గ్రామాలలో సమాధానం. ఎక్కడన్నా ఒకటి జరిగి తెలిస్తే ఈ పలానా బీఆర్ఎస్ నాయకుడు ఇక్కడ సప్లై చేసిండు, దీనివల్ల అయింది అని తెలిసి. ఇప్పుడు నిన్నడాకేం చెప్పారు? ఒకనే కుర్కురీలు తింటే అయిందన్నారు, ఓ రోజు ఇంటికాంచెలు బెల్లపల్లి తెచ్చుకొని తింటే అయిపోయిందన్నారు, ఓ రోజు ఇంకొంత తెచ్చి పెట్టుకుంటే జేబులో పెట్టుకుంటే చిలకలు కరిచినాయి అన్నారు. పాము ఎందుకు వచ్చిందా అంటే అందులో ఎవరో ఏదో పాములు ఆడించడానికి కాబట్టి వచ్చిండు అన్నారు. ఎలుకలకు మేమే, పాములకు మేమే, కురుకురీలకు మేమే, బెల్లపల్లకు మేమే, అన్నిటికీ బీఆర్ఎస్ఏ కారణం. ఇవన్నీ బీఆర్ఎస్ఏ పంపించిందా హాస్టళ్ళకి? సిగ్గుండాలో మాట్లాడడానికి కొంచెమన్నా బేలతనం, పరిపాలన చేయడం చేతగాంతనం, దాని నుంచి మాట్లాడుతున్నారు. అన్నిటికీ మించి ముఖ్యమైన కారణం ఏంటంటే అన్ని శాఖలకు మంత్రులను పెట్టకపోవడం అనేది పెద్ద నష్టం. వాస్తవానికి విద్యాశాఖ
ఎట్టి పరిస్థితులలో ఒక ప్రభుత్వం నడవాలంటే మొదలుగా ఉండాల్సింది విద్యాశాఖ మంత్రి. ఎందుకంటే విద్యాశాఖలో ప్రతిరోజు వందల సమస్యలు వస్తాయి. ప్రతిరోజు మంత్రితో మాట్లాడాల్సిన అనేకమైన విషయాలు ఉంటాయి. విద్యాశాఖ మంత్రికే ఎక్కువ పని ఉంటుంది. విద్యాశాఖ మంత్రికి ఎక్కువ విజిటర్స్ ఉంటారు, అధికారులే. ఎందుకంటే అనేకమైన యూనివర్సిటీలు, అనేకమైన విభాగాలు, డిగ్రీ కళాశాలలు, జూనియర్ కళాశాలలు, పాఠశాలలు, టెక్నికల్ కళాశాలలు, ప్రొఫెషనల్ కళాశాలలు అనేకమైనవి. కాబట్టి విద్యాశాఖకు మంత్రి లేకుండా నడపడం అనేది ఒక దుర్మార్గం. ఈ కొంతమంది ప్రొఫెసర్లను చూస్తే నాకు బాధ కలుగుతుంది. గతంలో మాట్లాడిన వాళ్ళు ఇంత పెద్ద మేము మేధావులమని సంఘాన్ని బాగు చేసేవాళ్ళమని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చుకున్న వాళ్ళు ఒక్కరోజు మాట్లాడాలి. ఇప్పటివరకు 12 ఏళ్ళకి విద్యాశాఖ మంత్రిని పెట్టలేదు రేవంత్ రెడ్డి గారి, సరైనది కాదు అని కనీసం ఓ రిప్రజెంటేషన్ ఇచ్చే పాపను కూడా పోలేదు. దురదృష్టం. ఒక కమిషన్ ఏర్పాటు చేసామన్నారు. అంటే కమిషన్ పెద్దలు ఏమైనా కూడా తెలియదు. ఒక్కసారి మీరు విన్నారు ఆ కమిషన్ పెద్దలు ఏదైనా గురుకుల పాఠశాల పోయి ఇప్పటివరకు సందర్శించే సందర్భాన్ని చూసినరా? ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి, ఎందుకంటే ముఖ్యమంత్రి దానికి మంత్రి, మరి ఎందుకు పెట్టుకున్నో తెలియదు. ఎందుకు పెట్టుకున్నాడు అంటే కూడా చెప్తాం మీకు. అనుభవం లేక. మా మంత్రివర్గ ఏర్పడిన అడుగు మొదటి రోజు నాకు సార్ విద్యాశాఖను ఆఫర్ చేసినప్పుడు, అన్న చాలా పెద్ద పని ఉంటుంది, నేను మొదటిసారి మంత్రిని అవుతున్నా, చాలా పెద్ద పని ఉంటుందని చెప్పినారు, కష్టమవుతుందేమో అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన. నాకు పొలిటికల్ వర్క్ ఎక్కువ అవసరం ఉంటుంది నల్గొండలో, ఏదైనా కొంచెం పని తక్కువ ఉండే శాఖ నాకు బాగుంటుంది అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన. సార్ నాతో చెప్పిన మొదటి మాట, ఏది ప్రభుత్వం మొదలైందంటే ప్రతి క్షణం మొదలయ్యేది ఈ శాఖతోనే అవుతుంది, కాబట్టి మంత్రి ఉండి తీరాలి, కొద్ది రోజులు ఉండు నువ్వు, నేను మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకునే అవసరం ఉంటుంది, అప్పుడు మారుస్తే కానీ ఇమీడియట్గా అయితే తీసుకోద్ది అన్నమాట. అంటే కేసీఆర్ గారికి అంతగా తెలుసు ప్రభుత్వం అంటే ఏంది, ప్రభుత్వం ఎట్లా నడపాలి, ప్రభుత్వంలో ఏం చెయ్యాలి అనే విషయం. వీళ్ళకి అది సోయి లేదు. అసలు సమాజం ఏంది, ప్రజలు ఏంది, ప్రభుత్వం ఏంది, ప్రభుత్వ పరిపాలన యొక్క ప్రభావం ఎంత ఉంటుంది ప్రజల మీద, ప్రజల జీవితాల మీద అన్న సోయిన వాడు ఎవడు లేడు దాంట్లో. ముఖ్యమంత్రికి ఎప్పుడు ఏది తెలియదు ప్రజలకు సంబంధించి. ముఖ్యమంత్రి విద్య వేరు, ముఖ్యమంత్రి ఆచరణ వేరు, ముఖ్యమంత్రి పని వేరు. మిగతా మంత్రులకు ఎవరికి మరి ఆయనకి సలహా ఇచ్చే ఆలోచన లేదో, లేకపోతే ఇచ్చే ధైర్యం లేదో, ఇచ్చిన వినడనో చాలా వస్తున్నాయి అనుకోండి. అటువంటి ఇక నాకు అంతర్గతంగా మంత్రులు చెప్పిన విషయాలు నేను చెప్పడం బాగుండదు, కానీ కంత సోయి లేకుండా విద్యాశాఖ డైనమిక్గా ఉండాలి, ప్రతి క్షణం అందుబాటులో ఉండాలి విద్యాశాఖ మంత్రి. అందులో అనేక సంఘాలు, ఒకవైపు ఇవన్నీ ఉండగా, ఇన్స్టిట్యూషన్స్ ఉండగా, ఇంకొక వైపు సంఘాలు, టీచర్ల సంఘాలు, ఇతర సంఘాలు అనేకమైనవి. విద్యాశాఖ 24 గంటలు హోంశాఖ కంటే కూడా ఇంకా ఎక్కువ దృష్టి పెట్టి పనిచేయాల్సింది, ఎక్కువ కష్టపడి పనిచేయాల్సింది విద్యాశాఖ మంత్రి. ఒక ముఖ్యమంత్రి దగ్గర విద్యాశాఖ ఉంచుకోవడం అనేది ఒక మూర్ఖత్వం వాస్తవాన్ని చెప్పాలంటే. దానికి పూర్తి స్థాయి డెడికేటెడ్గా పనిచేసే మంత్రికి పెట్టాలి వాస్తవానికి. కేవలం ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ జరుగుతున్న అన్నిటికీ కారణం ముఖ్యమంత్రి. ఒకటి ముఖ్యమంత్రిగా, రెండవది విద్యాశాఖ మంత్రిగా. విద్యాశాఖ మంత్రిని పెట్టకపోవడం వల్ల జరుగుతున్న నష్టం. ఇవాళ ఇంతమంది పిల్లలు చచ్చిపోవడం కారణం విద్యాశాఖ మంత్రి లేకపోవడం. ఒక ఇన్సిడెంట్ జరగనన్న సోయింటే ఇదేదో జరుగుతుంది, నష్టం జరుగుతుంది, దీని ఫుల్ టైం వాళ్ళు ఒకరు కావాలి, కనీసం ఉన్న మంత్రులన్నా ఒకరికి ఇవ్వాల్సి ఉండే శాఖ. కొత్త మంత్రులు పెట్టుకోవడానికి నీ దమ్ము లేదు, ఎందుకంటే నీ వల్ల అయ్యేది కాదు. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ పెట్టాలంటేనే ఢిల్లీ నుంచి రావాలి నీకు ఆర్డరు. కనీసం ఉన్న దాంట్లో శాఖ తీసుకోవచ్చు వాళ్ళకి చెప్పి, పైన చెప్పి వాళ్ళ అనుమతి తీసుకొని అయినా సరే మనం మంత్రిగా విస్తరణ చేస్తే తెల్లారికి అర్థమైపోతాం, బాంబులు పేలుతుంటే మొదలైతే బాంబులు మన దాంట్లో నుంచే, కాబట్టి మీకు ఇచ్చే ధైర్యం మీకు లేదు, చేసే ధైర్యం నాకు లేదు, కనీసం ఈ శాఖను ఇంకొకరికి ఇస్తా అని చెప్పి ఇంకొకరిని ఇవ్వాల్సి ఉండాలి. ఎవరైనా పనిచేస్తానంటే దాన్ని తీసుకుంటాను ఒప్పుకుంటే ఎవరికన్నా
శాఖనైనా ఉన్న మంత్రులు ఒకరికి ఇవ్వాల్సి ఉండే. కనీసం ఆ జ్ఞానం కూడా లేదు, దానికి కూడా సోయి లేదు, ఆలోచన లేదు. అన్నిటికీ మించి మొట్టమొదలు డెడికేషన్ లేదు, ప్రజల పట్ల సోయి లేదు, ప్రజల పట్ల ప్రేమ లేదు. ఇది పీపుల్ సెంట్రిక్ గవర్నమెంట్ కాదు, ప్రజల్ని కేంద్రంగా పరిపాలిస్తున్న పరిపాలన కాదు, వాళ్ళ ఎజెండా వేరుంది. కాబట్టి ఆ ఎజెండాలో ఇది రావడం లేదు. పిల్లల చదువు, పిల్లల భవిష్యత్తు అనేది కూడా ముఖ్యమైన ఎజెండా ఈ ప్రభుత్వానికి లేదు. దానివల్లనే ఈ దుర్మార్గం. మంత్రి అంటే ఒకడు ఉంటే తన మీద విమర్శలు వస్తాయి, ఆన్సర్ చెప్పుకోవాల్సిందన్న భయం ఉంటుండే, కింది స్థాయి నుంచి అధికారులు వచ్చి చెప్పుకునే అవకాశం ఉంటుండే. ముఖ్యమంత్రి మంత్రులనే కలుస్తలేడు, ఇక అధికారులు కలిసాడు ఎక్కడిది? ఆయన అనుకుంటే అనుకున్నాడు తప్ప ఎక్కడొచ్చి చెప్తారు విదేశాఖ అధికారులు? ఈయనకి విదేశాఖ సెక్రటరీ కలడమే కష్టం ముఖ్యమంత్రిని. కాబట్టి ఈ జరుగుతున్న అన్నిటికీ కారణం ముఖ్యమంత్రి, అందులో సందేహం లేదు. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ఓ విదేశాఖ మంత్రిని పెట్టి, నేను సలహా ఇస్తున్నా, ఉన్న దాంట్లో ఒకరికి మంత్రివర్గ విస్తరణ నీతో అయ్యే పని కాదు, ఇట్ ఇస్ క్లియర్. ఇస్తే పేలే బాంబులేందో మీ అందరికీ తెలుసు, కావాలని ఇక పోలేరు. బాంబులు వేస్తాం అన్నారు, కానీ బాంబులు వాళ్ళ దాంట్లో వాళ్ళే వేసుకుంటే మొదలవుతుంది, దానివల్ల చేయలేరు. కనీసం మరి ఇవాళ రేపు ఢిల్లీ పోతున్నట్టుండి ఇలా పోయిండా ఉన్నాడో, పోతే ఢిల్లీ పోగానే దీనికన్నా పర్మిషన్ తీసుకొని విదేశాఖ వేరే మంత్రి కోరికి ఇస్తా, నీకు మంచి నీ మంత్రి కాకపోతే నీ కోపం ఉన్న మంత్రికి, నీకు వడనోళ్ళ కోరికండి, డిప్యూటీ సీఎంకో లేకపోతే ఉత్తమ్ కోరికో ఇంకొకరికండి, నీ వడనోళ్ళకి ఒకరికి వాళ్ళ పేరు మీద పోనిద్దు. ఇది వీళ్ళు ఇళ్ళనే ఫెయిల్ అయ్యారు, రేపు ముఖ్యమంత్రి వద్దు నాకు పోటీకి వస్తారని వాళ్ళకని తెలివి ఉండాలి కదా కొంచెం, మన పరిపాలన ఇష్టప్పుడు కాసు అయినా ఉండాలి కదా. అదన్నా చేయి మరి, రేపు ఢిల్లీ నుంచి అదన్నా పర్మిషన్ తీసుకొని వచ్చి మేము వాళ్ళంటే పడతాం, ఇక పిల్లల గురించి కొట్లాడతాం. అందుకని ముఖ్యమంత్రి ఇప్పటికైనా కళ్ళు తెరువు. ఏదో బీఆర్ఎస్పీ పిల్లల్ని స్కూల్లో పోకుండా ఆపగలుగుతామే కానీ 2 రోజులు, కానీ పిల్లల ఆగ్రహాన్ని ఆపలేవు, పిల్లల తల్లిదండ్రుల ఆగ్రహాన్ని ఆపలేవు. ఇలా నిన్న గురుకులాలు పెట్టిన మొదటి రోజు నుంచి ప్రతి ఆదివారం తప్పకుండా తల్లిదండ్రులు వచ్చి పిల్లల్ని కలుసుకునే అవకాశం ఉంటుంది. నిన్న దాన్ని కూడా రద్దు చేసేసారు, నిన్న. గంత భయం అంటే పిల్లల్ని కూడా జైల్లో వేస్తారా? పిల్లలను స్కూళ్ళు జైలు చేస్తారా? ఆదివారం అయితే సోమవారం పోలేదా? నువ్వు చేసే నిర్వాకానికి పిల్లల తల్లిదండ్రులు భయపడుకుంటున్నారు. ప్రతి స్కూల్ పిల్లల తల్లిదండ్రులు భయపడుతున్నారు ఇళ్ళల్లో. ఇక ఆ స్కూల్ మొన్న ఈ స్కూల్ ఇంకో ఈ స్కూల్ మా పిల్లల స్కూల్ ఎప్పుడు ఏమవుతుందో అన్న ఆతృతతో ఉంటున్నారు. ఎప్పుడు ఏం వార్త తినాల్సి వస్తుందని భయపడుతున్నారు మొత్తం లక్షలాది మంది గురుకుల పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు. ఎందుకు ఇంత హింస పెడుతున్నావు మానసికంగా పిల్లల తల్లిదండ్రుల్ని? ఒకవైపు హైడ్రాతోని ఏడిపించినావు, ముసితోని ఏడిపించినావు, హైదరాబాద్ను లగచర్లతోని దిలావర్పూర్తోని అట్లా ఏడిపించినావు. ఇవాళ మొత్తం ఇక్కడ మారుమూలలో ఉన్న ఆదిలాబాదు, ఆలంపూరు, భద్రాచలం, తాండూరు నుంచి మొత్తం 4 వైపులా ఉన్న పిల్లల తల్లిదండ్రులు ప్రతి క్షణం భయంతో బతుకుతున్నారు. ఏ నిమిషం ఎక్కడ వార్త వస్తుందో, మా పిల్లలు ఉన్న స్కూల్ నుంచి వెళ్ళి ఎప్పుడు వార్త వస్తుందో విషాహారంతో. ఇంత జరుగుతుంటే సోయి లెక్క దేనికి పోయిండు బీఆర్ఎస్ పిల్లలు? నీ కళ్ళు తెరిపించడానికి నివేదికను తీసుకొచ్చి మా నాయకుల ద్వారా రేపు శాసనసభలో పెట్టడానికి, చూపించడానికి చేసే ప్రయత్నం, రాష్ట్రాన్ని బాగు చేసుకుందామన్న ప్రయత్నం, స్కూల్ పిల్లల్ని బతికించుకుందామన్న ప్రయత్నం మా బీఆర్ఎస్పీ నాయకులు చేస్తుంది. ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, రేవంత్ రెడ్డి కళ్ళు తెరుచుకొని ఇమ్మీడియట్గా
విద్యాశాఖకి ఒక మంత్రిని అపాయింట్ చేయి, డెడికేటెడ్గా పనిచేసే ఒక మంత్రిని పెట్టు. దాంతో పరిస్థితులు ఏమైనా చక్కబడతాయేమో అనేది మా ఆశ. స్కూల్ పిల్లల తల్లిదండ్రులందరి తరఫున మేము ఈ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.